అంటే ఈ అవస్థాత్రయ విశిష్ట జీవుడు ఆ తురీయ శబ్దం చేత చెప్పబడే తురీయుడు వేరు కాదు అని. అంటే ఒకటే అని. ఒకటే అని చెప్పినప్పుడు దానికి ఫలం ఏమిటి, దానికి ప్రమాణం ఏమిటి, దానికి సాధనం ఏమిటి అని 3 రకాలుగా వికల్పాలు చేసి తర్వాత గ్రంథం నడుపుతున్నారు. అది అవతారిక చూడండి, ఆనందగిరియం. భేదపక్షశ్చేత్ యథోక్త దోషవశాత్ న సంభవతి. పూర్వం మీరు చెప్పిన శాస్త్ర అనర్థక్యము, శూన్యత్వాపత్తి అనే 2 దోషాలని బట్టి భేదపక్షం పనికిరాదు. అంటే అవస్థాత్రయ విశిష్ట ఆత్మ వేరు, తురీయం వేరు అనేటువంటి భేదపక్షం పనికిరాదు అని తోసేశారు. దోషాలున్నాయి కనుక వచ్చి మంచిదే, తరిహి మాభూత్, అలా భేదం వద్దు. మరి అభేదపక్షం చేస్తారు. అభేదపక్షం కథం నిర్వహతి అని అడుగుతున్నారు. అది ఎలా కుదురుతుంది? ఎందువల్ల? తత్ర కిం ఫలం పరియునితే. అభేదపక్షంలో ఫలాన్ని మీరు అడుగుతున్నారా, లేక ప్రమాణం అడుగుతున్నారా, లేక సాధనాంతరం అడుగుతున్నారా అని 3 రకాల వికల్పాలు చేసి దాన్ని మాట్లాడుతుంది. మరి మూలం చూస్తే రజ్జురివ సర్పాదిభిర్హి వికల్ప్యమాన స్థానత్రయ అపి ఆత్మ ఏక ఏవ అంతఃప్రజ్ఞాదిత్వేన వికల్ప్యతే. తదా అంతఃప్రజ్ఞాదిషు అప్రతిషేధ విజ్ఞాన ప్రమాణ సమకాలమేవ అత్యంత ఆత్మని అనర్థ ప్రపంచ నివృత్తి లక్షణ ఫలం పరిసమాప్తమితి తురీయాధిగమే ప్రమాణాంతరం సాధనాంతరం వా న మృగ్యం అని మూలం. అది కొంచెం కష్టం. మూలం చూడండి. ముందు అంచేత ఆనందగిరి చదివితే అప్పుడు ఆ శంకర భాష్యానికి అర్థం తెలుస్తుంది. ఇక్కడ చూడండి, రజ్జురివేతి ఆనందగిరి అని చూసుకోండి. యథా రజ్జు అధిష్టానభూత సర్పధారాదిభి వికల్ప్యతే అన్నాడు. అంటే ఈ రజ్జువే అధిష్టానం, అక్కడ ఉన్నది తాడే. దాన్ని చూసి ఏదో మనం సర్పమో లేకపోతే ఇంకోటో మాలో ఇంకోటో అని రకరకాల వికల్పాలు చేసుకుంటున్నాం. రజ్జుకు అధిష్టానభూతమైన రజ్జువు సర్పధారాదుల చేత వికల్పం చేయబడుతుందా అని అంటే, తథా ఏక ఏవ ఆత్మ స్థానత్రయేపి యదా అంతఃప్రజ్ఞత్వాదిన వికల్ప్యమాన బహుధా భాసతే. ఈ దృష్టాంతం అంటే అక్కడ ఉన్నది తాడే. ఆ తాడుని చూసి ఒకడు ఏదో పుష్పమాల అలా వంకర దగ్గరగా పడుంది అని అనుకున్నాడు, ఒకడు ఏదో ఇంకో రకం పాము అన్నాడు, ఇంకోటి ఏదో అని భ్రమపడ్డాడు. అవి భ్రమలు అనేక రకాలు ఉండొచ్చు, కానీ ఉన్నది మాత్రం అక్కడ తాడే. అలాగే ఒకే తాడుని చూసి అందరూ తలో రకంగా భ్రమపడినట్టుగా ఇక్కడ కూడా ఒకే రకమైన ఆత్మ చూసి అది స్థానత్రయంలోనూ ఒకటి అంతఃప్రజ్ఞమని, రెండోది బహిష్ప్రజ్ఞమని, మూడోది ఉభయ ప్రజ్ఞమని రకరకాలుగా మీరు భావన చేశారు అనుకోండి. అప్పుడు తదనువాదేన అంతఃప్రజ్ఞత్వాది ప్రతిషేధజనితం యత్ ప్రమాణరూప విజ్ఞానం తదుత్పత్తి సమకాలమేవ ఆత్మని అనర్థ నివృత్తి రూపం ఫలం సిద్ధం అన్నాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు చూసుకుందాం. ఒక వస్తువు తాడుని చూసాం. తాడుని చూసి మీరు ఒకడు పాము అన్నాడు, ఇంకోటి ఏదో మాల వంకరగా పడింది అన్నాడు, ఇంకోటి ధార అన్నాడు, ఇంకో జలం అన్నాడు, ఏదో రకరకాల భ్రాంతులు. ఎప్పుడైతే ఈ తాడే అని తెలిసిందో అవి వెంటనే ఇది పాము కాదు, ధార కాదు, పుష్పమాల కాదు, అన్నీ పోతాయిక. వాటి వల్ల వచ్చేటువంటి అనర్థాలు అన్నీ ఆటోమేటిక్గా ఫలితాలు వచ్చేస్తాయి కదా. తెలుసుకుంటే ఏం ఫలము అని అడుగుతారా మీరు? తాడుగా తెలుసుకుంటే వచ్చే లాభం ఏమిటి అంటే, పాము అనుకుంటే వచ్చే భయం పోవడం. ఇది పామే అనుకుంటే భయం వచ్చింది, కాదు తాడే తెలిస్తే ఆ తాడు పాముగా భావించి పొందినటువంటి అనర్థం, భయం, శోకం ఇలాంటివన్నీ పోతాయి. అదే ఫలం. అలాగే ఇక్కడ ఆత్మగా తురీయమును ఆత్మగా తెలుసుకుంటే వచ్చే లాభం ఏమిటి అంటే, ఆ విశ్వ తైజస ప్రాజ్ఞలుగా చెప్పేటప్పుడు వచ్చేటువంటి ఏ అనర్థాలైతే ఉన్నాయో అవన్నీ పోవడమే ఫలం. ఆ పంక్తి మీద రాబట్టి చూసుకోండి అర్థం. అంటే రజ్జుగా అధిష్టానభూతమైన రజ్జు సర్పధారాదులతో వికల్పింపబడినట్టుగా ఒకే ఆత్మ స్థానత్రయంలోనూ కూడా అంతఃప్రజ్ఞము బహిష్ప్రజ్ఞము అనేటువంటి రీతులతో వికల్ప్యమాన బహుధా భాసతే. ఇదా తేడాలుగా 3 రకాలుగా కనిపిస్తూ ఉన్నప్పుడు అలా అంటే తదనువాదేన అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇది నా అంతఃప్రజ్ఞం, ఇప్పుడు ఈ మంత్రంతో ఇది అంతఃప్రజ్ఞము కాదు అన్నాడు. తర్వాత నా బహిష్ప్రజ్ఞం అప్రజ్ఞం నభవతి ఉభయ ప్రజ్ఞం కభవతి. అదన్నీ వాటిని అన్నిటినీ ఎప్పుడైతే నిషేధం చేసేసామో ఆ ప్రమాణ రూపమైనటువంటి ఆ విజ్ఞానం అంతా కూడా నశించిపోయింది.
ఎప్పుడైతే పోయిందో వాస్తవమైన వస్తువు తెలిసింది మనకి. ఎప్పుడైతే ఆత్మ యందు నిజమైనటువంటి స్వరూపం తెలిసిందో అప్పుడు అనర్థ నివృత్తి రూపమైన ప్రయోజనం ఆటోమేటిక్గా సిద్ధిస్తుంది. అనర్థాలకి కారణం తొలగింపబడిపోతే, అనర్థం పాము అనుకుంటే కదా భయం వచ్చింది, అది పాము కాదు తేలిపోయింది. అదే ఫలం, అనర్థ నివృత్తే ఫలం. రజ్జుని రజ్జువుగా తెలుసుకుంటే ఏం లాభం అండి అని అడిగాను. తాడు తాడు అని తెలుసుకున్నాం, ఏమిటి లాభం అండి? ఏమిటి లాభం ఏమిటి? పాము కాదు అని అనడమే లాభం. ఆ పాము కాదని పాము వల్ల అనుకునేటువంటి భయం పోవడమే లాభం. దీనికి వేరే లాభం అడగాల్సిన పని లేదు. అనర్థ నివృత్తి రూప ఫలం ఆటోమేటిక్గా అక్కడ సిద్ధిస్తుంది. తదుత్పత్తి సమకాలమేవ ఆత్మని అనర్థ నివృత్తి రూపం ఫలం సిద్ధమితి నా ఫలపరిణయోగ అవకాశవాన్ ఇత్యర్థ. ఈ ఫలం ఏమిటి అనే ప్రశ్నకి అవకాశమే లేదు. ఫలం ఏమిటి అంటే భ్రాంతిల వల్ల వచ్చేటువంటి దుఃఖాలు పోవటమే. ఇది తురీయము ఆత్మ అని తెలిస్తే వీడు నేను జీవుణ్ణి జాగ్రత్త అవస్థలో ఉన్నాను, ఇప్పుడు అనుభవించాను, స్వప్నావస్థలో ఉన్నాను, ఏదో మానసిక వ్యాపారాలు, ఇంకో ఈ రకమైన కల్పన అంతా పోవడమే తురీయ జ్ఞానానికి ఫలం. అది ఆటోమేటిక్గా పోతుంది. ఎప్పుడైతే వస్తుతత్వం నిజంగా తెలిసిందో, ఎలా అయితే మామూలుగా సుక్తికను చూసి వెండి అనుకున్నాడు, అది పట్టుకుని బోళ్ళంత డబ్బు దొరుకుతుంది, దాన్ని పట్టుకెళ్తామని ఇది అనుకున్నాడు. అలా కాకుండా అది నిజంగా మట్టి చిప్పే తప్ప అది వెండి కాదు అంటే దానివల్ల వచ్చే ఆశ, దానివల్ల డబ్బులు, భయము ఇవేవీ లేకుండా పోతాయి కదా. అనర్థాలన్నీ పోవడమే దీని ప్రయోజనము. ఫలపరియోగం అక్కర్లేదు. ఇంకా రెండో మాట ఏంటి? శబ్దస్య. ఒక్క మాట అండి, చెప్పండి చెప్పండి. ఇక్కడ ఈ రెండో లైన్ లో యత్ ప్రమాణ రూప విజ్ఞానం ఉత్పత్తి సమాన కాలమేవ. ఉత్పత్తి అలాగా చెప్తా. ఉత్పత్తి సమకాలమేవ అంటే ఉత్పత్తి సమాన కాలమేవ ఆత్మని అనర్థ నివృత్తి రూపం ఫలం సిద్ధం. అంటే ఈ ప్రమాణం జ్ఞానం ఎప్పుడు పుట్టిందో ఆ క్షణంలోనే అనర్థ నివృత్తి కలిగిపోతుంది. అధిష్టానము తెలిసిన వెంట ఇది తాడే అని తెలిసిన ఉత్తర క్షణంలో పాము వల్ల వచ్చిన భయం పోతుంది. దానికోసం వేరేగా ఫలం ఏమిటి అని అడగక్కలేదు. ఉత్పత్తి రూపమైన అన్నాడు కదండి. అంటే దాని కొంచెం ముందున భాసతే తదా తన అదువాదైన అంతఃప్రజ్ఞాత్వం అన్నాడు కదా. అవును, అంటే ఇప్పుడు అంతఃప్రజ్ఞత్వాదిన వికల్ప్యమాన యథా భాసతే అంటే అంతఃప్రజ్ఞత్వముతో కూడిన ఆత్మ అని తెలిసారు ఇందాక. ఇప్పుడు దానిలో అంతఃప్రజ్ఞత్వాన్ని మనం విడతీసేసాం, ఆ ఉపాధిని కాదనేసాం, నిషేధం చేసాం, ఆత్మే అయింది. దానిలో విశేషణాలన్నిటినీ వదిలేస్తే, విశేషణ అంశ అపోహేన విశేషణాంశములను విడతీసేస్తే ఆ ప్రతిశేషం ఎప్పుడైతే అయిందో ఇది అంతఃప్రజ్ఞం కాదు. అదే కదా నా అంతఃప్రజ్ఞం అంటే ఇది అంతఃప్రజ్ఞము కాదు. కాకపోతే నీకు వచ్చే లాభం ఏంటి అని అంటే అంతఃప్రజ్ఞం అనుకుని వచ్చే దోషాలు పోవడమే లాభం. అవును, దీనికి వేరే ఫలితం అక్కర్లేదు. అర్థం గురుగారు. అది ఆత్మని అనర్థ నివృత్తి రూపం ఫలం సిద్ధమితి నా ఫలపరిణయోగ అవకాశవాన్. ఫలం గురించిన ప్రశ్న పనికిరాదు అని తేల్చారు. ఇక శబ్దస్య సంసృష్ట పరోక్ష జ్ఞానహేతో అసంసృష్ట అపరోక్ష జ్ఞానహేతుత్వ అయోగాత్ తురీయ జ్ఞానే ప్రమాణాంతరం ఏస్తవ్యమితి పక్షం ప్రత్యాహ తురీయతి. దాని తర్వాత మాట అంటే శబ్దము అనేటువంటిది ఏదైనా సరే ఒకదానితో సంబంధించినటువంటి పరోక్ష జ్ఞానాన్ని కలుగజేస్తుంది. భూతలం ఘటవతు అన్నారు అనుకోండి. భూతలం ఘటవతు అంటే ఆ కొండతో కూడిన భూతలము అంటే భూతలం మీద అంటే భూమి మీద కొండ ఉంది, కొండ గల భూమి. ఈ పరోక్ష జ్ఞానాన్ని పుట్టిస్తుంది. అది సంసృష్టమై ఏదో ఒక వస్తువుతో సంబంధించినటువంటి పరోక్ష జ్ఞానాన్ని పుట్టిస్తుంది. శబ్దం యొక్క స్వభావం అది. సంసృష్టము అంటే సంబంధించిన, ఏదో ఒక దానితో సంబంధించిన పరోక్ష జ్ఞానాన్ని మాత్రమే శబ్దం పుట్టిస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మవస్తువు మీకేంది? ఇది అసంసర్గి అంటే అసంగం, ఎవరితోటి సంబంధం లేదు, పైగా పరోక్షం కాదు అపరోక్ష జ్ఞానం. దీనికి శబ్దం ఎలాగవుతుంది? శబ్దం ప్రమాణం ఎలా అవుతుంది అని అడుగుతా. శబ్దం ఎప్పుడూ సంసర్గం పొందిన పరోక్ష జ్ఞానాన్నే పుట్టిస్తుంది కానీ అసంసృష్టము అపరోక్షము అయిన జ్ఞానానికి కారణం కావడానికి లేదు కదా. మరి అలాంటప్పుడు ఈ బ్రహ్మ ప్రతిపత్తికి వేరే ప్రమాణం మీరు వెతుక్కోవలసి వస్తుంది కదా. తురీయ జ్ఞానే ప్రమాణాంతరం ఏష్టవ్యం అనే ప్రశ్న చేశారు. అని అంటే దానికి సమాధానం చెప్తూ ఉంటే ఏంటి అని అంటే ఆ తస్యహి సాక్షాత్కారే నా శబ్దాతిరిక్తం ప్రమాణం అన్వేష్యం. ఆ ఆత్మ సాక్షాత్కారానికి
ఈ శబ్దము తప్ప మరో వేరే ప్రమాణాన్ని వెతుక్కోవాల్సిన పనేమీ లేదు. ఈ శబ్దం వల్లే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. తత్వమస్యాది ఆనందగిరిలోనే ఉంది. తత్వమస్యాది వాక్యముల వల్లనే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. మరి మీరు అన్నారు కదా, శబ్దము సంసృష్టము పరోక్షము అయిన దాన్నే చెబుతుంది కానీ అపరోక్షము అసంసృష్టము చెప్పదు కదా అని ప్రశ్న చేశారు కదా. అని అంటే తప్పది. శబ్దస్య విషయానుసారేణ ప్రమాహేతుత్వాత్ విషయస్య తురీయస్య అసంసృత్వ అపరోక్షత్వ. శబ్దం ఏం చేస్తుంది? ఆ విషయం ఎలాంటిదో దాన్ని బట్టి దాని యొక్క జ్ఞానాన్ని పుట్టిస్తుంది. ఘటం ప్రత్యక్షమైతే సంసృష్టమైతే ఆ సంసృష్టము ప్రత్యక్షము అయిన జ్ఞానాన్ని పుట్టిస్తుంది. లేదు ఏదో దశరథులనే రాజు ఉండే వాడట అన్నారు. అక్కడిని కాశ్యాం త్రిభువన తిలకో భూపతి రాస్తే అని చెప్పారండి. ఆ కాశీనగరం ఎప్పుడో, ఆ రాజు ఎప్పుడో. కానీ ఆ శబ్దం అపరోక్ష జ్ఞానాన్ని కలగదు, పరోక్ష జ్ఞానాన్ని పుట్టిస్తుంది. ఆ శబ్దంలో చెప్పబడిన విషయం ఎలాంటిదో ఆ జ్ఞానం అలాంటిది అవుతుంది. ఆ విషయము సంసృష్టము పరోక్షము అయితే అప్పుడు ఆ జ్ఞానం కూడా అలాంటిదే అవుతుంది. ఇక్కడ ఉండే ఆత్మ సంసృష్టము కాదు పరోక్షము కాదు, అసంసృష్ట అపరోక్షమైన ఆత్మ విషయకం కనుక ఈ జ్ఞానము కలుగుతుంది. అంటే శబ్దం కారణం కాదు అని మీరు తోసేయకండి. శబ్దంలో విషయం ఏది, జ్ఞానంలో విషయం ఏదవుతుందో ఆ విషయాన్ని బట్టి జ్ఞానం ఆకారం మారుతుంది. అది ప్రత్యక్ష జ్ఞానమా లేక పరోక్ష జ్ఞానమా అని అంటే జ్ఞానం ప్రత్యక్షం కావాలి అంటే విషయం ప్రత్యక్షం కావాలి, జ్ఞానం పరోక్షం కావాలి అంటే విషయం పరోక్షం కావాలి. ఆ విషయాన్ని బట్టి జ్ఞానాలకి ఇది ప్రత్యక్షమా పరోక్షమా అని తేల్చాలి తప్ప దానికి వేరే ప్రమాణం కావాలి అనే మాట కుదరదు. ఇది వేరే ప్రమాణం అవసరం లేదు. ఎందువలన శబ్దస్య విషయానుసారేణ ప్రమాహేతుత్వ, విషయాన్ని బట్టి యథార్థ జ్ఞానాన్ని పుట్టిస్తుంది శబ్దం. విషయస్య తురీయస్య అసంసృష్ట అపరోక్షత్వాభ్యుపగమాత్, అది ఒప్పుకున్నాం. దీనిలో తురీయమైనటువంటిది విషయం, అది అసంసృష్టము అపరోక్షము. ఆ బ్రహ్మవస్తువు అందరికీ ఆత్మస్వరూపమే కదా, అంచేత ఇది అపరోక్షం అసంసృష్టం కనుక తురీయ సాక్షాత్కారంలో మరో ప్రమాణం ఏమీ అక్కర్లేదు. ఇక వేరేగా సాధనాంతరం అని మరొక పక్షం కొంతమంది ప్రసంఖ్యానము అనేటువంటి వేరే శాసనాన్ని అంగీకరించాలి అని కొంతమంది వేరే పక్షం చెప్పారు. అసలు ప్రసంఖ్యానము అనే ప్రమాణమే మనం ఒప్పుకోము, అది దానికి ఆత్మసాక్షాత్కారానికి కారణం కాదు అది దాని ఖండన చేస్తారు. ఇప్పుడు ఈ 3 పంక్తులు భాష్యం మీద చూసుకుందాం. చూడండి. రజ్జురివ సర్పాదిభికి వికల్ప్యమాన అనే ఉంది కదా పాఠం, వికల్ప్యమాన అది ఉంది. అదే ఆత్మ కదా, ఆత్మ శబ్దం పుల్లింగం కనుక వికల్ప్యమాన అని అక్కర్లేదు. వికల్ప్యమాన లేదా రజ్జుకు అనేదానికి విశేషణం చేయాలి, అలా అయితే సరిపోతుంది. సర్పాదిభిర్వికల్ప్యమాన రజ్జురివ, దీనిలోకి సర్పము ధార మొదలైనటువంటి భేదములతో కల్పింపబడిన రజ్జువులాగా స్థానత్రయేపి ఆత్మ ఏకయేవ, దానిలో కలిపేస్తాం. స్థానత్రయంలోనూ ఉన్న ఆత్మ ఒకడే. దీనికి ఉదాహరణ ఏంటి అంటే సర్పముగా ధారగా ఏదో మాలగా అనేక రకములైనటువంటి వికల్పాలని పొందినటువంటి రజ్జువులాగా స్థానత్రయంలోనూ ఉండేటువంటి ఆత్మ ఒకటే, వేరే కాదు. అదే అంతఃప్రజ్ఞత్వాదిన వికల్ప్యతే అని అర్థం. స్థానత్రయేపి ఆత్మ ఏకయేవ అంతఃప్రజ్ఞాత్వేన వికల్ప్యతే అని పక్షం చెబితే తదా అనంటే వీడే అనమాట. తురీయము కూడా ఆత్మ ఒకటే, అదే అంతఃప్రజ్ఞము బహిష్ప్రజ్ఞము అనే మాటలతో పిలువబడింది అనే మాట చెబితే తదా అంతఃప్రజ్ఞాదిషు అంతఃప్రజ్ఞాదిత్వ ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణ సమకాలమేవ, ఇందాక చెప్పుకున్న మాటే. ఆ విశేషణాంశం ఎప్పుడైతే తొలగించామో ఆ క్షణంలోనే అనర్థ నివృత్తి రూపమైన ఫలం కలిగిపోతుంది. ఇది అంతఃప్రజ్ఞముతో కూడిన అంతఃప్రజ్ఞత్వం అనే ధర్మంతో కూడినది కాదు అని చెప్పాం. అంతఃప్రజ్ఞత్వాది ప్రతిషేధ విజ్ఞానం. ఈ ప్రమాణం ఎప్పుడైతే తెలిసిందో సమకాలమేవ అస్య ఆత్మని అనర్థ ప్రపంచ నివృత్తి లక్షణ ఫలం పరిసమాప్తం. ఆ సమయంలోనే ఫలం వచ్చేసింది, లేదా ఫలాన్వేషణ కోసం వేరే ప్రయత్నం అక్కర్లేదు. లేదా తురీయాధికమే ప్రమాణాంతరం సాధనాంతరం వా న మృగ్యం. ఈ తురీయం అంటే ఆ తురీయ విజ్ఞానం ఆత్మ యొక్క చతుర్థమైనటువంటి ఆత్మవిజ్ఞానానికి వేరే ప్రమాణం కావాలి లేదా వేరే సాధనం కావాలి అనేటువంటి మాట అవసరం లేదు, అది వద్దు, అక్కర్లేదు. ఎందువల్ల అంటే రజ్జు సర్ప వివేక సమకాల ఇవ రజ్వాం సర్ప నివృత్తి ఫలే సతి రజ్వధిగమస్య.
ఎప్పుడైతే రజ్జు యందు సర్పం మీకు భ్రమ చేత కల్పింపబడింది, కానీ రజ్జు సర్ప వివేకం కలిగింది. అయ్యం రజ్జు నా సర్ప నాయం సర్ప కింటు ఇయం రజ్జు అనే జ్ఞానం వచ్చింది. ఇది పాము కాదు తాడే అనేటువంటి విషయం తేలిపోయింది. అప్పుడు రజ్జుల యందు సర్ప నివృత్తి వచ్చేసింది కదా. వచ్చేసింది అంటే రజ్జువధికము ఆటోమేటిక్గా వచ్చిందే కదా. దీనికోసం మళ్ళీ వేరే ప్రయత్నం ఎందుకు? ఇది పాము కాదు అని ఎప్పుడైతే తేలిందో అది తాడే అనే విషయం తేలిపోతుంది. అంటే దీన్ని తాడుగా గుర్తించడానికి వేరే ఇంకో ప్రమాణం అక్కర్లేదు. ఇది పాము కాదు అనడానికి ఏ ప్రమాణమో దాని చేతనే ఇది పాము కాదు తాడే అనే విషయం కూడా తేలిపోతుంది. అలాగే సర్ప నివృత్తి ఫలం ఎలా దేనివల్ల సిద్ధించిందో దానివల్లే రజ్జు అధిగమం కూడా సిద్ధిస్తుంది. అది రజ్జు సర్ప వివేక సమకాలంలోనే తయారవుతుంది. అందుచేత ఇది ఎప్పుడు తురీయము ఈ మొదటి మూడు ఒకటే అని ఎప్పుడైతే అన్నారో దానిలో ఈ తురీయము అంతఃప్రజ్ఞము కాదు అని ఎప్పుడైతే అనేసారో అది తురీయము అనే విషయం తేలిపోతుంది. ఇక ఇది తురీయము అని చెప్పడానికి మరో ప్రమాణం అక్కర్లేదు. గురుగారు ఒక సందేహం అండి, ఎప్పటి నుంచో ఉంది. చెప్పండి. ఇప్పుడు రజ్జు సర్పం దృష్టాంతంలో మీరు సర్పాన్ని తొలగిస్తారా రజ్జుని చెప్తున్నారా? మామూలుగా నా నిజ జీవితంలో అది రజ్జువుని చెప్పడం వల్లే సర్పం పోతుంది. అలా ఇక్కడ మీరు రివర్స్ చెప్పారు కదా. ఇప్పుడు ఏం చెప్పలేదు మనం. రజ్జు అదే రహస్యం. రజ్జు అధిగమస్య సర్ప నివృత్తి ఫలేసతి అన్నారు. రజ్జు సర్పం తొలగిపోతే రజ్జు మిగిలిపోతే కదా, మళ్ళీ ఎందుకు వేరే జ్ఞానం అని అన్నారు మీరు ఇప్పుడు. అవును, అది తెలుసుకోవడానికి వేరే అక్కర్లేదు. రజ్జు సర్ప వివేక సమకాలం అన్నారు. రజ్జు సర్పమునకు వివేకం అంటే విషయము యొక్క ప్రాధాన్యం తెలిసిపోయిన తర్వాత దాని ఎందుకు కల్పింపబడిన వస్తువు పోయింది అని అర్థమే కదా. మనం ఇది తాడు అని తెలియకనంత వరకు అది పాము కాదు అని మనం ఎంతమంది అన్నా వాడికి ఏం ఉండదు. ఆ విషయం పరోక్షం అవ్వాలి. ఆ విషయం అధిష్టాన తత్వ సాక్షాత్కారమే భ్రమ నివృత్తికి హేతువు. అంటే ముందు జ్ఞానం కలిగితేనే అజ్ఞానం తొలగిపోతుంది. అంతే నిజం తెలిస్తే కదా అబద్ధం. అదే నిజం తెలిస్తే అబద్ధం పోతుంది. కానీ అబద్ధం ఏదో చెప్పిన తర్వాత అది కాదంటే సాగదు. నిజం తెలియాలి. నిజం తెలిస్తే అబద్ధం పోతుంది. చెప్పండి ఎవరు? అదేనండి ఇప్పుడు అనుకున్న మాటే. అంటే సర్పము కాదు అని ఎప్పుడైతే తొలగిపోయిందో రజ్జువు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది కదా అని ఉద్దేశంలో అడిగానండి. అదే అలా అడిగింది రైటే. సర్పం కాదని ఎప్పుడు తెలిసింది నీకు? అదే ఇది ఏమిటో తెలిస్తే ఆ భ్రాంతి పడింది. నేను అది అబ్బాయి నేను ఇది అనుకున్నానయ్యా కాదనమాట అంటే కాదనమాట ఎప్పుడు తెలుస్తుంది? ఇది ఏమిటో తెలిస్తే. అంచేత రజ్జు అధిగమమే ప్రధానం. రజ్జు అధిగమానికి విడిగా ప్రమాణంతో ఏం అక్కర్లేదు. ఇదే ప్రమాణం. ఏ ప్రమాణము సర్పం కాదని చెబుతుందో అదే ప్రమాణము రజ్జు ఇది రజ్జే అని తెలుస్తుంది. దీనికోసం వేరే ప్రమాణాన్ని అపేక్షించవలసిన పని లేదు. సరిపోయిందా? సరిపోయింది. ఇక తర్వాత కొండ రాసుకుంటే ఇక తెలుస్తుంది. అది అనర్థ నివృత్తి అనర్థమైన ప్రపంచ నివృత్తి లక్షణమైన ఫలం అది పరిసమాప్తం అయింది. తురీయాధికమే ప్రమాణాంతరం సాధనాంతరం వా మృగ్యం. అంచేత నా మృగ్యం మృగ్యం అంటే వెతుక్కోదగినది అని అర్థం. సాధనాంతరం కానీ ప్రమాణాంతరం కానీ వెతుక్కోవలసిన పని లేదు. నా మృగ్యం అనమాట. రజ్జు సర్ప వివేక సమకాల ఇవ రజ్వాం సర్ప నివృత్తి ఫలే సతి రజ్వధిగమస్య. రజ్జు సర్ప వివేకం కలిగింది. రజ్జు సర్ప వివేక సమకాలంలోనే ఆ విషయం తెలియడం, ఆ భ్రాంతిని పోవడం రెండు కూడా రజ్జు అధిగమము సర్ప నివృత్తి రెండు ఏకకాలంలో జరిగిపోతాయి. ఆ వివేకానికే ఇవన్నీ ఫలములు తప్ప వేరేగా సాధనాంతరం అక్కర్లేదు. అంటే ఒక కట్టెని ఒక గొడ్డలు పెట్టి నరికినప్పుడు ఒకేసారి రెండు కింద విడిపోయినట్టుగా అలా అది కూడా కాదులేండి. ఇప్పుడు ఇది వివేకము అనే మాటకి అర్థం ఏంటి? వివేకము అంటే పూర్తిగా స్పష్టంగా తెలియడము అంటే రజ్జురియం సర్పోన ఇది వివేకం. ఇది తాడే పాము కాదు అని తెలిసింది. ఇది వివేకం అంటే ఆత్మ అనాత్మ వివేకము, నిత్య అనిత్య వస్తు వివేకము, ఇలాంటివన్నీ చోట్ల వివేకము అంటే బాగా విడిగా స్పష్టంగా తెలియడం అని అర్థం. అది ఆనందగిరిలో చూసుకోండి. యథా రజ్జురియం సర్పోనేతి వివేక ధీ సముదాయ దశాయామేవ అది రాసి. ఈ వివేక జ్ఞానం అంటే ఎలాంటిది? ఆ వివేక జ్ఞాన స్వరూపం ఏమిటి అని అంటే ఈ రజ్జురియం సర్పోనా ఇది తాడే పాము కాదు ఈ మొత్తం కలిపిన వివేక జ్ఞానం ఇది.
ఎప్పుడైతే ఈ జ్ఞానం కలిగిందో అదే జ్ఞానం వల్ల ఇది తాడు అని తెలుస్తుంది, ఇది పాము కాదని కూడా తెలుస్తుంది. రెండు ఫలాలు ఒకేసారి సమయంలో వచ్చేస్తాయి. రజ్జు అధిగమము వస్తుంది, సర్ప నివృత్తి కూడా వస్తుంది, ఆ వివేక జ్ఞానం యొక్క స్వరూపం కనుక. అలాగా ఏమండి, సరిపోయిందా? అలా కాకుండా ఇంకా మనకి దీని మీద పై ప్రశ్న అడిగితే ఇంకా మీకు స్పష్టం వస్తుంది. రజ్జు సర్ప వివేక జ్ఞానం కలిగినప్పుడే రజ్జు సర్ప నివృత్తి కలుగుతుంది, రజ్జు అధిగమము కలుగుతుంది. రెండు ఒకేసారి కలిగిపోతాయి కనుక దానికి వేరే ప్రమాణం అక్కర్లేదు. ఏషాం పునః తమోపనయన వ్యతిరేకేణ ఘటాధిగమే ప్రమాణం వ్యాప్రియతే తేషాం ఛేద్యావయవ సంబంధ వియోగ వ్యతిరేకేణ అన్యతరావయవేపి చితిర్వ్యాప్రియత ఇత్యుక్తం స్యాత్ అని దోషం చెప్పారు. తర్వాత మాట ఏషాం పునః అనేటువంటి దానికి మాటకు అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మీరు ఇది తాడు అని ప్రమాణం చూపించారు, ఇది తాడు అన్నారు అంటే అదే కాదు పాము కాదని విషయం దానిలో ఎక్కడ చెప్పారండి? తజ్జరియం అన్నంత వరకే చెప్తున్నారు కదా. అది రాస్తున్నాడు. విషయగతం ప్రాకట్యం ప్రమాణ ఫలం నా అధ్యస్థ నివృత్తి ఇత్యాశంక్య ఆహా. దానిలో మనకి మళ్ళీ ఇంకా స్పష్టత కోసం ఈ మాట చెప్తున్నాం. ఈ విషయాన్ని ప్రకటంగా చేయడం అంటే ఇది తాడే అని చెప్పడం, ఇంతవరకే ప్రమాణానికి ఫలం. అంతేగాని అది తాడు పాము కాదు అని చెప్పడానికి దీని ఫలం ఏమిటి అని అడుగుతున్నాడే. అది వేరు, ఇది వేరు. మనం ముందన్నది ఏంటి? ఎప్పుడైతే విషయం స్పష్టంగా తెలిసిందో ఆ భ్రమ పోతుంది, ఆటోమేటిక్గా ఇది పాము కాదు అనే విషయం కూడా అప్పుడే తెలిసిపోతుంది అన్నాం మనం. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? మళ్ళీ ప్రశ్న చేసేటువంటి వాడు అలా కాదు, విషయగతమైన ప్రాకట్యమే ప్రమాణానికి ఫలము. కంటితో చూసాము, ఇది తాడు అని తెలిసింది, అంతవరకే. అధ్యస్థ నివృత్తి దీనికి ఫలం కాదు. నా అధ్యస్థ నివృత్తికి అని ఎవరైనా అంటే అప్పుడు సర్ప నివృత్తి ఎలాగా, దాన్ని వేరే ప్రమాణం వెతుక్కోవాలి అనే ఆలోచనతో వాడి ప్రశ్న అన్నమాట. దానికి సమాధానం ఏషామితి అంటే స్వవిషయ అజ్ఞాన అపనయనాయ ప్రవృత్త ప్రమాణక్రియ స్వవిషయే భావరూపం అతిశయం ఆధత్తే చేత్ అపనయార్థక్రియాత్వ అవిశేషాత్ చిదిరపి ఛేద్య సంయోగాపనయనాతిరిక్తం అతిశయం ఆదధ్యాత్ నచ సంయోగ వినాశాతిరిక్తే విభాగే సంప్రతిపత్తిరస్తి ప్రాకట్యస్తు ప్రకాశత్వే జ్ఞానవత్ నా అర్థనిష్ఠత్వం అప్రకాశత్వే తేనార్థేన నార్థో అస్తి ఇది భావ అని రాశారు. అంటే ఇప్పుడు ఈ ప్రమాణం కలిగింది, దీనిలో రెండు పక్షాలు. విషయాన్ని చెబుతుందా, ఆ భ్రాంతమైన అధ్యస్థమును పోగొడుతుందా? అంటే అజ్ఞానము అన్ను పోగొట్టేదే ప్రమాణమా, విషయాన్ని తెలియజేసేది ప్రమాణమా? ఈ రెండు అంశంలో ఒక ప్రమాణము కలిగితే దీనివల్ల మాకు విషయం తెలుస్తుంది అనేవాడు ఒకడు, కాదు భ్రమ పోతుంది అనేవాడు ఒకడు. ఇప్పుడు మన సిద్ధాంతంలో మనం ఏం చెబుతున్నాం? విషయం ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే భ్రమ పోతుంది, రెండు ఒకేసారి కలిగిపోతాయి అని అంటున్నాం మనం. వాళ్ళు దీన్ని ముక్కలు చేసి మాట్లాడుతున్నారు. ఈ అజ్ఞానాన్ని పోగొడుతుంది అని ఒక పక్షం, లేదా విషయాన్ని చెబుతుంది అని మరొక పక్షం. ఇప్పుడు విషయాన్ని ఇక్కడికి చెబుతుంది అంటే ఆ సర్ప నివృత్తి అనేది ఎలా కలుగుతుంది? దానికి వేరే ప్రమాణం కావాలి కదా. ఈ ప్రమాణం చేత ఏం చేశారు? ఈ ప్రమాణం చేత విషయాన్ని తెలియజేశాం, అంతవరకు అయిపోయింది. ఆ భ్రాంతమైనటువంటి సర్పాన్ని పోగొట్టడం ఎలాగా? ఇది రజ్జువు అని తెలియజేయడం ఈ ప్రమాణానికి ఫలం. ప్రమాణక్రియ వల్ల ఇది రజ్జువే అని తేలింది. ఓకే, అప్పుడు అధ్యస్థ నివృత్తి కోసం వేరే ప్రమాణం కావాలి కదా అని అడిగాడు ఒకడు. అలా కాదండి, ఇది అంతే, ప్రమాణం ఎప్పుడు అజ్ఞానాన్ని పోగొడుతుంది. అలా అయితే అజ్ఞానాన్ని పోగొట్టింది, మరి విషయం పుట్టించడానికి దీనిలో కారణం కావాలిగా. దీని మాట ఏంటి? అలా రెండింటినీ ముక్కలు చేసి వాళ్ళు అడుగుతున్నారు. కానీ మన సిద్ధాంతంలో మనం ఏం చెప్తున్నాం? ఎప్పుడైతే నిజం తెలిసిందో అబద్ధం ఆటోమేటిక్గా పోయినట్టుగా అధ్యస్థ నివృత్తికి వేరే ప్రమాణం అక్కర్లేదు. ప్రమాణము విషయాన్ని ప్రతిపాదిస్తుంది, దానివల్ల అక్కడ లేని వస్తువుల్ని ఆటోమేటిక్గా పోగొడుతుంది. అంటే దీనివల్ల ఏకకాలం ఒకే ప్రమాణము చేత విషయ ప్రాకట్యము అంటే విషయం తెలియడము, అధ్యస్థ నివృత్తి రెండూ కూడా కుదురుతాయి అనేది మన సిద్ధాంతం చెబుతున్నాం. దానిలో వాళ్ళు స్పష్టత కోసం ప్రశ్నలన్నీ చేశారనమాట. అది ప్రమాణం. చూడండి, ఏషామితి అదే అవతారిక. స్వవిషయ అజ్ఞాన అపనయనాయ ప్రవృత్త ప్రమాణక్రియ. తన యొక్క విషయములో అజ్ఞానం ఏదైనా ఉంటే ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసమే ప్రమాణక్రియ ప్రవర్తిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? భావరూపం అతిశయం ఆధత్తే చేత్. దానివల్ల ఏదైనా ఒక కొంత విశేషం కలుగుతుంది అని అంటే అపనయార్థ క్రియాత్వ అవిశేషాత్
చిదిరపి ఛేద్య సంయోగాపనయన అతిరిక్తం అతిశయం ఆదధ్యాత్. అది దోషం. అంటే ఒక గొడ్డలతోటో దేనితోనో వృక్షాన్ని నరుకుతున్నాము అన్నాం అనుకుందాం. ఈ నరకడం కోసం ఏం చేస్తున్నారు అని అంటే ఈ భావరూపమైనటువంటి అతిశయాన్ని పుట్టిస్తుంది. చినత్తి అంటే నరుకుతున్నాడు అని ఎప్పుడైతే అన్నామో ఆ అపనయార్థ క్రియ అనేటువంటిది ఏదైతే ఉందో దానిలో ఏ అవయవాలు అంటే ఏ భాగంలో, ఏదో మొదలు నరికాడా, చివరి నరికాడా, కొమ్మ నరికాడా, ఏదో చెట్టులో రకరకాల అవయవాలు ఉంటాయి. దానిలో కొన్ని ఛేద్యమైనటువంటి అవయవాలు ఉంటాయి. అంటే ఎక్కడ మనం నరుకుతున్నామో అది. ఆ అపనయనం అంటే అది ఒకటే అయితే అది కాకుండా ఇంకా ఇతరమైనటువంటి అవయవాల యందు కూడా ఈ జ్ఞానం కలగాల్సి వస్తుంది. అంటే ఏ ఏ ముక్కని మనం నరుకుతున్నామో అక్కడ మాత్రమే కాకుండా ఇతరమైనటువంటి నరకడం మానేసి మామూలుగా విడిగా ఉన్నటువంటి అవయవాల యొక్క జ్ఞానం కూడా కనిపించవలసి వస్తుంది, అది కూడా పోవలసి వస్తుంది అనేటువంటి ఒక ప్రశ్న చేశాడు. అతిశయాన్ని కనుక పెడుతుంటే నచ సంయోగ వినాశ అతిరిక్తే విభాగే సంప్రతిపత్తిరస్తి. విభాగము అంటే సంయోగ నాశమే తప్ప అంతకంటే వేరే వస్తువేమీ లేదు. అంచేత అక్కడ ఈ తేడా లేదు. ప్రాకట్యస్య చ ప్రకాశత్వే జ్ఞానవత్ నా అర్థనిష్టత్వ ప్రకాశత్వే తేన అర్థేన నా అర్థోస్థితి భావ అన్నమాట. అంటే ప్రాకట్యము అనేది ప్రకాశం అనేటువంటి స్వరూపం కనుక చెప్పినట్లయితే జ్ఞానము వలె అర్థనిష్టత్వం లేదు దానికి. ప్రాకట్యము అనేది ప్రకాశమే అవుతుంది, ప్రకాశించుట అని అర్థం. అది అర్థమందు ఉండదు కాబట్టి అర్థముతో పని లేదు, జ్ఞానంతోనే పని. అంటే ప్రకాశము అనేటువంటి మాట వేరు, విభాగము అనేటువంటి మాట వేరు. ఆ క్రియల్లో తేడా. ఈ ప్రాకట్యము అనేటువంటిది ఏంటి అంటే ప్రకాశ స్వరూపం. ప్రకాశము అనేటువంటిది జ్ఞానము లాంటిది, జ్ఞానం అది. కనుక దీని యందు అర్థనిష్టత్వం లేదు, అర్థమందు ఉండదు. తకిమా క్రియలంటే విభాగము, సంయోగనాశము ఇలాంటివన్నీ అర్థములందు ఉంటాయి. అంటే పనుల్లో తేడా. తెలుసుకోవడం అనే పని వేరు, ఇతరమైనటువంటి పనులు వేరు. ఇతరమైన పనులు ఆ వస్తువులకి సంబంధించి ఉంటాయి. జ్ఞానం ఎప్పుడూ కూడా వస్తువులతో పని లేదు. జ్ఞానము వత్ నా అర్థనిష్టత్వం. ఈ ప్రకాశత్వము అనేటువంటిది ప్రకాశము అంటే జ్ఞానమే ప్రకాశిస్తూ ఉంటుంది, అర్థంతో పని లేదు. కాబట్టి అర్థేన నా అర్థోస్తి, అర్థముతో మాకు ప్రయోజనమే లేదు అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు మూలం చూద్దాం, చూడండి. రజ్జు సర్ప వివేక సమకాలే ఇవ రజ్వాం సర్ప నివృత్తి ఫలే సతి రజ్వధిగమస్యాన్ ఏషాం పునః తమోపనయన వ్యతిరేకేణ ఘటాధికమే ప్రమాణం వ్యాప్రియతే అన్నారు. తమోపనయన వ్యతిరేకేణ అంటే చీకటిని పోగొట్టడం కంటే కూడా ఈ ఘటాన్ని తెలియజేయడంలో ప్రమాణం వ్యాపారం పొందుతుంది. అదంటే చీకట్లో కొండ ఉంది, చీకట్లో కొండ ఉంటే మనం ఏం చేసాం, లైట్ వెలిగించాం. ఈ లైట్ వెలిగిస్తే ఈ లైట్ వెలిగించడం వల్ల ఆ చీకటి పోతుందా, ఘటాన్ని తెలియజేస్తుందా? రెండు మాటలు. అక్కడ కొండ ఉంది, ఆ కొండను తెలియజేస్తుందా ఈ దీప ప్రకాశము, లేదా అక్కడ ఉండే చీకటిని పోగొడుతుందా అని అంటే తమోపనయన వ్యతిరేకేన ఘటాధికమే ప్రమాణం వ్యాప్రియతే. మళ్ళీ విడిగా కావాలి. ఆ చీకటి పోగొట్టడం దీపం వల్ల జరిగింది, కొండ ఉందని తెలుసుకోవడానికి వేరే ప్రమాణం కావాలి అని ఎవరైతే అంటాడో అలాంటి పక్షం తప్పు, దాని మీద దోషం చెబుతున్నారు. ఎప్పుడైతే చీకటి పోతుందో అప్పుడు కొండ కనిపిస్తుంది, అంతేగా. చీకటి పోగొట్టడానికి వేరే ప్రమాణం, ఘటన తెలియడానికి వేరే ప్రమాణం, ఇన్ని మాటలే ఉండవు. యశాం పునః తమోపనయన వ్యతిరేకేన ఘటాధికమే ప్రమాణం వ్యాప్రియతే అని కనుక వాడంటే తేషాం ఛేద్య అవయవ సంబంధ వియోగ వ్యతిరేకేన అన్యతరావయవేపి చిదిర్వ్యాప్రియతే ఇత్యుక్తం స్యాత్. ఎప్పుడైతే అలా అన్నారో అప్పుడేమవుతుంది, ఛేదింపబడే అవయవాలు కొన్ని, ఆ సంబంధ వియోగమే కదా మనం చెప్పేది. కుఠారైన చిన్నత్తి అంటే ఏదో ఒక కొమ్మ నరుగుతున్నాడు. కొమ్మ నరకడం అంటే ఏంటి, ఛేదింపబడే అవయవములతో సంబంధాన్ని తొలగిస్తున్నాడు అన్నాడు. ఛేదింపబడే అవయవాలతో సంబంధాన్ని తొలగించారు అంటే అన్ని అవయవాలతోటి సంబంధాన్ని తొలగించాలి. అప్పుడు ఏ కమ్మ నరకలేదో దాన్ని కూడా నరుకుతున్నారనే జ్ఞానం కావాలి. అవయవ సంబంధము అంటే అది అవయవ సంబంధమే, ఇది అవయవ సంబంధమే. కానీ ఏ కొమ్మ నరకబడుతోందో ఆ అవయవం వేరు, ఇతర అవయవాలు వేరు అనే జ్ఞానం లేదుగా మీకు. అది పోగొట్టడం అంతవరకే మీరు చెబుతున్నారు. దీన్ని తెలియజేస్తుంది అనే మాట అంటలేదుగా.
నరకడం అంటే ఏం చేస్తారు అంటే ఆ అవయవాలతో సంబంధాన్ని పోగొడతారు. అవయవాలతో సంబంధం పోగొడతారు అని ఎప్పుడైతే అన్నారో, నరకబడే అవయవాలు ఎలాగో అవయవాలు నరకకుండా ఉండే మామూలుగా నిజంగా ఉండే అవయవాలు కూడా అలాంటివే, వాటి సంబంధం కూడా పోయింది అనాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు అది పోగొడుతుంది, ఇది తెలుస్తుంది అంటే విషయ ప్రాకట్యం కూడా ఉంది అంటే అవును ఈ అవయవాలు ఈ కొమ్మనే నరుకుతున్నాడు, ఆ పక్క కొమ్మని నరకటం లేదు అనే జ్ఞానం కూడా కలుగుతుంది. మీరు నరుకుట అంటే అవయవ సంబంధాన్ని పోగొడుతున్నాడు అన్నంత వరకే చెబితే అన్ని అవయవ సంబంధాలు పోయాయి అనే జ్ఞానం కలగాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ వస్తువుతో ఈ అవయవానికి సంబంధాన్ని తెక్కొడుతున్నాడు, ఈ అవయవానికి దీన్ని అయ్యా పూర్వపక్ష అంటున్నాడు ఈ మాట. అది దాని మీద కాదు, అది కాదు. ఏషా తమోపనయన వ్యతిరేకేన ఘటాధికమంలో ప్రమాణం వేరేగా ఉంది అని కనుక అంటే ఆ తర్వాత మాట అన్నది ఎవరు అంటే దానికి అది వాళ్ళ పూర్వపక్షం. ఏషా అది వాళ్ళ పూర్వపక్షం, వాళ్ళకి వాళ్ళ మీద దోషం చెప్తున్నారు. అలా కనుక చెప్పినట్లయితే ఛేద్యావయవ సంబంధ వియోగ వ్యతిరేకంగా అన్యతరావయవేపి చిదిర్ వ్యాప్రియేతే ఇత్యుక్తం స్యాత్. యదా పునః ఘటతమసోర్ వివేకకరణే ప్రవృత్తం ప్రమాణం. అది మన సిద్ధాంతం. ఘటము తమస్సు, చీకట్లో కొండ ఉంది. ఈ చీకట్లో కొండ ఉన్నప్పుడు దాన్ని వివేకం చెయ్యాలి, ఇది ఘటము అని తెలియాలి. ఎలా తెలుస్తుంది? వివేకకరణే ప్రవృత్తం ప్రమాణం. అనుపాదిత్సిత తమో నివృత్తి ఫలావసానం చిదిరివ ఛేద్యావయవ సంబంధ వివేకకరణే ప్రవృత్త తదవయవ ద్వైధీభావత ఫలావసాన తదా నాంతరీయకం ఘట విజ్ఞానం న తత్ప్రమాణ ఫలం అన్నాడు. ఇదివరకు మీరు చెప్పినట్టుగా ఘటము తమస్సు రెండు ఎప్పుడైతే అన్నారో అప్పుడు మీరు ప్రమాణాన్ని తీసుకొచ్చారు. అంటే ఏదో చక్షుర ప్రమాణమో దీపమో ఏదో ప్రమాణం తీసుకొచ్చారు. అది మీరు ఏమన్నారు? అనుపాదిత్సిత తమో నివృత్తి ఫలావసానం. అది మనం తమో నివృత్తి అనే దాన్ని తీసుకోవడం కోసం ఏం పెట్టకలేదు. కానీ చిదిరివ ఛేద్య అవయవ సంబంధ వివేకకరణే ప్రవృత్త తదవయవ ద్వైధీభావ ఫలావసాన అని అంతవరకు ఉదాహరణ. తదా అప్పుడేమవుతుంది అంటే ఘట విజ్ఞానం నాంతరీయకం. ఎప్పుడైతే చీకటిని మీరు తొలగించేశారో ప్రమాణం చేత ఆటోమేటిక్గా ఘటన తెలిసిపోతుంది. ఈ ఘటన తెలియడానికి వేరే ప్రమాణం మీకు అక్కర్లేదు. నతత్ ప్రమాణ ఫలం. అంటే ఘట జ్ఞానము అనేది వేరే ప్రమాణ ఫలం కాదు. అంటే ఉదాహరణ చూడండి, ఇది ఎదేతి అని అవతారికి రాస్తున్నాడు చూడండి. ఘటోహి కిందన ఘటోహి తమసా సమావృత వ్యవహార అయోగ్య తిష్టతి. స్థలం రాస్తున్నారు. ఘటం ఉంది, చీకట్లో ఉంది, అది దాంతో వ్యవహారం చేయడం, అది ఎక్కడుందో కలపట్టలేదు, పట్టుకోలేము, ఆ కొండ ఎక్కడుందో తెలుసుకోలేదు, దాంతో నీళ్లు తెచ్చుకోవడమో మొదలైన వ్యవహారాలు కుదరవు. ఘటము తమస్సు చేత ఆవరింపబడిపోతే వ్యవహారమునకు యోగ్యంగా ఉండదు. అప్పుడు ఏం చేయాలి? తస్య తమసో నిష్క్రమ్య వ్యవహార యోగ్యత్వాపాదనే ప్రత్యక్షాది ప్రమాణం ప్రవర్తతే. ఇది మామూలు వ్యవహారం కదా లోకంలో. ఆ చీకటిని తొలగించి అక్కడ ఉండేటువంటి కొండని పట్టుకుని దానితో మనం పని చేసుకోవాలి. ఇది మన వ్యవహారం. అప్పుడు ప్రత్యక్షాది ప్రమాణములు ప్రవర్తిస్తున్నాయి. తచ్చ అనుపాదిత్సితస్య అనిష్టస్య అప్రమేయస్య తమసః నివృత్తి లక్షణే యదా పర్యవస్యతి. ఇప్పుడు మనం పెట్టింది ఏంటి? కొండను తెచ్చుకోవడం కోసం మనం ప్రయత్నం చేశామా, చీకటి పోగొట్టడానికి ప్రయత్నం చేశామా? చీకటి పోవడానికేనండి. అది తప్పదు. అది కాదు. నువ్వు లైట్ వేసిన దేనికి? ఈ కొండ కావాలి నీకు. వ్యవహారం కొండతో తప్ప ఆ తమస్సుతో నీకేం పని? ఘటముతోటే వ్యవహారం చేసుకోవాలి. ఆ ఘటాన్నే మనం పోల్చుకోవాలి. అది ఎక్కడుందని వెతుక్కోవడం కోసం లైట్ వేసాం. లైట్ వేస్తే చీకటి పోయింది, మన కొండ మనకు దొరికింది. నీ ప్రమాణము, నీ ప్రవృత్తి, నీ వ్యాపార దృష్టి అంతా దేని మీద? నీకు ఆ కొండ తెచ్చుకోవడం కోసమే తప్ప ఆ చీకటి పోగొట్టడానికి అనేది నీ ప్రయత్నమా? కాదండి. కాదు కదా. నీ కొండ దొరకకుండా అడ్డం పడిపోయింది. అది కొండ కోసం ప్రయత్నం చేస్తే చీకటి కూడా పోయింది. అది అదే రాస్తున్నారు. ప్రమాణ వ్యవహార యోగ్యత్వాన్ని తీసుకురావడం కోసం ప్రమాణం ప్రవర్తిస్తోంది. దానిలో అనిష్టము అప్రమేయము అయిన తమస్సు యొక్క నివృత్తి అనేటువంటిది మాకు అభిష్టం కాదు. ఆ తమస్సును పోగొట్టడం కోసం మేమేం చేయలేదు, కొండను తెచ్చుకోవడం కోసమే చేశాం. కానీ మీరేమంటున్నారు? ఈ దీపం పెట్టడం వల్ల, ప్రత్యక్ష ప్రమాణం వల్ల తమో నివృత్తే దీనికి ప్రమాణ ఫలము అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు ఘట సంవాదన అర్థం ఆర్థికం ప్రమాణ ఫలం నభవతి.
ఘట సంవేదనము అనేది ఫలం కాకపోతుంది. లేదా ఉదాహరణ ఏంటి అంటే తమో నివృత్తే దీనికి ప్రయోజనము, చీకటిని పోగొట్టడమే ఈ ప్రమాణ ఫలము అని ఎప్పుడైతే మీరు అన్నారో అప్పుడు దీనికి ఘటం తెలుసుకోవడం అనేది దీనికి ప్రమాణం కాదు అనాల్సి వస్తుంది. కానీ మేమన్నది రెండూ ఒకసారి అవుతాయండి. ఆ చీకటి పోవడము ఘటం తెలియడము రెండూ ఒకే ప్రమాణం చేత ఫలితాలుగా తెలుస్తాయి అంటున్నాం మేము. దీనిలో మీరు మొక్కలు చేసి ఆ వెలుతురు వేయడం అంటే దీపం స్విచ్ ఆన్ చేసాం అంటే చీకటి పోయింది, చీకటి పోయింది కానీ ఘటం తెలియడానికి వేరే ప్రమాణం వెతుక్కోవాలి అంటున్నారు. అది ఎలా కుదురుతుంది? అది అక్కర్లేదు. ఎప్పుడైతే చీకటి తొలగిపోయిందో అప్పుడే వస్తువు ప్రకాశిస్తుంది. అలా కాకుండా చేస్తే ప్రమాదం ఏంటి అంటే చిదిక్రియ ఛేద్యస్య తయోరవయవయోర్ మిథస్సంయోగ నిరసనే ప్రవృత్తా సతి తయోరేవ ఛేద్యావయవయోర్ద్వైధీభావే ఫలే ప్రజీవస్యతి నతు అన్యతరావయవేపి చితిర్వ్యాప్రియతే. అది రాసు అంటే మీరు దీపం వేసినప్పుడు ఘటం కనిపించింది అన్నారు కదా, మరి ఘటానికి ప్రత్యక్ష ప్రమాణం కావాలి కదా ఎక్స్ట్రాగా. ఎందుకు వేరేగా ఎందుకు? ఇదే ప్రమాణం. ఏ ప్రమాణము చేత దీపము వెలుతురు వచ్చిందో అదే చీకటి పోయిందో అదే ప్రమాణము చేత ఘటం కనిపిస్తుంది. దానికోసం విడిగా పని ఏం చెయ్యం. మరి గుడ్డివాడి కనబడ కదా వాడికి చీకట్లో, అది వెలుతులో కూడా గుడ్డివాడి కనబడదు కదా, మీరు లైట్ వేశారు. అవునండి మనం వేసాం. గుడ్డివాడు అలాగే కాదు బాబు, గుడ్డివాడు ఘటన చూడడం కోసం లైట్ వేస్తాడా? మీరు లైట్ వేసిన వాడు వేరు గుడ్డివాడు వేరు విడదీస్తున్నారు. అలా కాదు. ఎవడైతే చీకట్లో కొండను చూడాలనుకుంటాడో వాడు లైట్ వేసి కొండను చూడడానికి వేరే పని, చీకటి పొగడానికి వేరే పని చేస్తాడా? అది కాదు, గుడ్డివాడికి ఆ లైట్ ఎక్కడుందో తెలియదు, అది వేయడం ఎలాగో తెలియదు, ఏదీ లేదు అక్కడ. ఎవరు చీకటిని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారో అదే ప్రయత్నం చేత వస్తువు తెలుస్తుంది. అంతవరకే మా ఉద్దేశం. వస్తువు తెలియడానికి వేరే ప్రయత్నము, చీకటి పోవడానికి వేరే ప్రయత్నము కాదు. కానీ నిజానికి అలా రెండు ప్రయత్నాలు ఉంటేనండి అందులో ఒక దోషం వస్తుంది కదండి. అజ్ఞానం పోయింది కానీ జ్ఞానం రాలేదు అని. ఘటస్ఫురణం ఆర్థికమయ్యా. ఇప్పుడు దీపం అర్థాత్ సిద్ధం. దీపం వేశారు అంటే చీకటి పోవాలి, ఆ ఘటం అంటే అర్థాత్ సిద్ధం. దానికోసం వేరే ప్రమాణం అక్కర్లేదు, ఆర్థికం ప్రయోజనం అది. యదా పునర్ఘటతమసోర్ వివేకకరణే ప్రవృత్తం ప్రమాణం అనుపాదిత్సితమో నివృత్తి ఫలావసానం. అలా కనుక అంటే మాట అయితే అప్పుడు చిదిరివ ఛేద్యావయవ సంబంధ వివేకకరణే ప్రవృత్త తదవయవద్వైధీభావ ఫలావసాన తద్దా నాంతరేయకం ఘట విజ్ఞానం. అది చెప్పినమాట. నాంతరేయకం అంటే అవశ్యం దానంతట అదే వచ్చేస్తుంది. దానికి తేడా లేకుండా, మధ్యలో తేడా లేకుండా, గ్యాప్ లేకుండా ఇది ఎప్పుడు పోయిందో ఆ క్షణంలోనే ఘట విజ్ఞానం కలిగిపోతుంది. దీనికి దానికి తేడా కూడా ఉండదు, గ్యాప్ కూడా ఉండదు. ఎప్పుడు చీకటి పోయిందో అప్పుడు అక్కడ ఉన్న వస్తువు ప్రత్యక్షమైపోతుంది. దానికోసం వేరే ప్రమాణము మళ్ళీ దాన్ని చచ్చుకోవడము ఆ తర్వాత ఇది కనపడడం ఏముండవు. చీకటి తొలగిన సమకాలంలో, చీకటి తొలగిన క్షణంలోనే అక్కడ ఉండే వస్తువులన్నీ మనకు కనిపిస్తాయి. అది అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయే పని. నతత్ ప్రమాణ ఫలం నచ తద్వదపి ఆత్మని అధ్యారోపిత అంతఃప్రజ్ఞత్వాది వివేకకరణే ప్రవృత్తస్య ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణస్య అనుపాదిత్సిత అంతఃప్రజ్ఞత్వాది నివృత్తి వ్యతిరేకేణ తురీయే వ్యాపారోపపత్తి. అది ఇది ఇక్కడ. అలాగే తురీయము తెలుసుకోవడం కోసం ఆత్మని ప్రమాణం అక్కర్లేదు కదా. ఆత్మ యందు ప్రమాణం అక్కర్లేదు కదా. అంటే జడమందు ప్రాకట్యము ప్రమాణ ఫలం అయితే అవ్వచ్చు. ఆత్మ యందు జడంలాగా ప్రమాణ వ్యాపారం ఉండదు కదా అని ప్రశ్న చేశారు. దానికి సమాధానంగా ఈ గ్రంథం నడుస్తోంది అనమాట. అంటే ఎప్పుడైతే విషయం తెలిసిందో అప్పుడు ద్వైతం ఉండదు. జ్ఞాతే ద్వైతం న విద్యతే, అది వ్యవహారం. అంతఃప్రజ్ఞాది నివృత్తి అనేది ఎప్పుడైతే అన్నారో, నా అంతఃప్రజ్ఞం అని ఎప్పుడైతే అన్నారో ప్రమాతృత్వాది భేదాలు పోయాయి. పోతే ఇంకా ద్వైతం పోయేది. అప్పుడు కేవలం తురీయమైన విజ్ఞానం కలిగిపోతుంది. అంచేత తురీయాన్ని తెలుసుకోవడానికి వేరే ప్రమాణం అక్కర్లేదు. ఇది అంతఃప్రజ్ఞము కాదు, బహిష్ప్రజ్ఞము కాదు, ఉభయ ప్రజ్ఞము కాదు. ఈ రకంగా ఎప్పుడైతే ఈ నివృత్తి చెప్పామో
దీని సమకాలంలోనే ఆ భేదాలన్నీ పోయాయి కనుక తురీయము యొక్క జ్ఞానం కలిగిపోతుంది అని ఇక్కడితో టాపుకుంటాం. రేపు ఒకసారి ఇది చేసేస్తే పూర్తవుతుంది. తథాచ వక్ష్యతి జ్ఞాతే ద్వైతం న విద్యతే అంటే జ్ఞానం ఎప్పుడూ ద్వైత నివృత్తి లక్షణ వ్యతిరేకేణ క్షణాంతరావస్థ అనవస్థానాత్ అనే మాట ఉంది. తెలుసుకోవడం అనేదే లాభం. ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో ఆటోమేటిక్గా విషయం తెలిసిపోతుంది. దానికోసం వేరే ప్రమాణం అక్కర్లేదు. గురుగారండి, ఇప్పుడు తత్వమస్యాది వాక్యాలు ప్రమాణంగా పనిచేయట్లేదండి అప్పుడు అయ్యే దేనికి అంటే ఆ తుర్యావస్థలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి అలా లేదు. తత్వమస్య ప్రమాణం కాకపోవడం కాదు, అదే సర్వోత్కృష్ట ప్రమాణం ఉపనిషద్ వాక్యమే. అక్కడ మనం చెప్పింది ఏంటి అని అంటే ఆ విశిష్టమైనటువంటి వాటికి విశేషణాలని వదిలిపెట్టి ఐక్యాన్ని చెబుతున్నాయి. తత్పదార్థము సర్వజ్ఞత్వ విశిష్ట చైతన్యము, త్వం పదార్థము కించిజ్ఞత్వ విశిష్ట చైతన్యము. ఈ తత్వమసి అనే ప్రమాణం ఏం చేస్తుంది? దానిలో విశేషణాలని తొలగించి ఈ రెండు ఒకటే అని చెప్తుంది. లక్ష్యార్థాలను చెప్తుంది. లక్ష్యార్థాలని కూడా చెప్పదు, లక్ష్యార్థములకు అభేదాన్ని చెబుతారు. అంతే. లక్ష్యార్థాలు ఆయా పదాలకు అర్థాలే. తత్వమసి అనే వాక్యం చేత ఈ రెండు లక్ష్యార్థములు ఒకటే అని ఐక్యం చెప్తారు. అప్పుడు జీవు బ్రహ్మడు ఒకటే అని తేలేదు. ఇక్కడ కూడా అదే పేచి. మొట్టమొదటిలో స్థానత్రయ విశిష్టమైన ఆత్మ అంటే విశ్వ తైజస ప్రాజ్ఞులు ముగ్గురు ఏదో అవుతారు. జాగ్రత్త అవస్థలోనో స్వప్నావస్థలోనో సుషుప్తి అవస్థలోనో ఉన్నవాడు అవుతాడు. తురీయము అంటే బ్రహ్మ అవుతాడు. ఈ రెండు వేర్వేరా ఒకటేనా అనేదే మన డిబేట్. జాగ్రత్త అవస్థ విశిష్టమైనటువంటి ఆత్మ తురీయము ఒకటేనా కాదా అంటే పూర్తిగా వేరు అని అంటే అది దానికి ఉపాయమే కాదు, దానివల్ల ఇది తెలియదు, దీనికి ప్రమాణం లేదు కనుక శాస్త్రం అనర్థకమైపోతుంది, తురీయ శూన్యతాపత్తు వస్తుంది, దోషాలు చెప్పారు. అంటే రెండు ఒకటే అన్నారు. రెండు ఒకటే అంటే మరి అది ద్వారం ఎలా అయింది అని అంటే దానిలో ఆ విశేషణాలతో కూడిన దానిగా ఇదివరకు చెప్పాము. ఆ విశేషణాలని తొలగించేస్తే అది ఇది ఒకటే అవుతుంది అని చెప్తున్నాను. విశేషణాంశ వ్యపోహయన, ఆ విశేషణాంశాలు తప్పిస్తారు. అదే అంచేది అంతఃప్రజ్ఞతము కాదు అంటే జాగ్రత్త స్వప్నావస్థాపన్నమైనటువంటి తైజసుడు కాదు అంతే. తైజసుడు కాదు అంటే వీడు మరి ఎవడు తురీయుడు అని చెప్పడానికి వేరే పని అక్కలేదు, అదే తెలుస్తుంది. చీకటిని పోతే ఎలా అయితే ఘటన తెలిసిపోయిందో అలాగే ఆ వస్తువు ఇది అంతఃప్రజ్ఞం కాదు, ఇది బహిప్రజ్ఞం కాదు మరి అంటే తురీయము అనే మాట ఆటోమేటిక్గా తెలుసు. అది కాదనడానికి వేరే ప్రమాణము, ఇది తురీయం అని చెప్పడానికి వేరే ప్రమాణము అక్కర్లేదు. అవస్థాత్రయ విశిష్టం కాదు అని ఎప్పుడైతే ఉపనిషత్తు చెబుతోందో ఇది తురీయము అనేటువంటి విషయం ఆర్థికంగా తెలుస్తుంది. దానికోసం వేరే ప్రయత్నం అక్కర్లేదు, ప్రమాణాంతరం అక్కర్లేదు. ఫలం ఏమిటి అంటే అదే ఫలమే, అదే అనర్థ నివృత్తే ఫలం. దీన్ని తెలుసుకుంటే ఏం లాభం? లాభం ఏమిటి? వీడు జాగ్రత్త అవస్థాపన్న జీవుడు అంటే వాడికి వచ్చే కష్టాలన్నీ వస్తాయి, అవన్నీ లేకపోవడమే ఫలం. భద్రం కర్ణేభిశ్రుడయ్యామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః విసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతిః 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 భద్రం నోऽपि వాతయమనః ఓం శాంతిః శాంతిః శాంతిః